సహజంగా కోర్టు విచారణకి హాజరవ్వాల్సిన ఎవరైనా సరే జడ్జి గారు బెంచ్ మీదకి రావడానికంటే ముందే వీళ్ళందరూ హాజరవ్వాలి. 10:30కి కనీసం జడ్జి గారు బెంచ్ మీదకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 11 గంటలకి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాడు, బేగంపేట ఎయిర్పోర్ట్ లో. జడ్జి గారు బెంచ్ మీదకి వచ్చే 10 గంటలు 10-10:30 టైంకి ఈయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కాడు. అక్కడ 11 గంటలకి బేగంపేటలో ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వేల మంది జన సమీకరణ చేసి అక్కడ వాళ్ళందరికీ ఇట్లా చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటా అక్కడ ప్రదర్శించాల్సిన స్టంట్లన్నీ ప్రదర్శిస్తా వాళ్ళందరితోటి ఊరేగుతా కోర్టుకు వచ్చాడు. సరే కోర్టుకు వచ్చావు. ఆ వచ్చే క్రమంలో వాళ్ళ శ్రేణులు కోర్టు బయట అంటే పోలీసులు కొంచెం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొని వీళ్ళందరినీ బయట ఆపేశారు. ఆపకుండా ఉంటే కోర్టు ప్రాంగణంలో కూడా వచ్చి వీళ్ళు ఇవాళ సాక్షాత్తు న్యాయస్థానం ముందు కూడా రప్పారప్ప అని చెప్పని బ్యానర్లు ప్రదర్శించారు. వాళ్ళు ఏందిబ్బా సినిమా డైలాగే కదా అని చెప్పని వాళ్ళ శ్రేణులు ప్రదర్శిస్తున్న ఈ డైలాగుల్ని మద్దతిస్తూ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ఆ పార్టీ అధినేత న్యాయస్థానాలంటే గౌరవం లేదు, చట్టాన్ని గౌరవించడం లేదు, ప్రభుత్వాన్ని గుర్తించడం లేదు, సమాజంలో అస్థిరతకి కారకమవుతా ఉన్నారు, దౌర్జన్యాలు ప్రేరేపిస్తా ఉన్నారు. సాక్షాత్తు అతని కారు కింద మనిషి బడి చనిపోతే కూడా కనీస మాత్రపు మానవత్వాన్ని ప్రదర్శించకుండా దాన్ని కూడా రాజకీయ అస్త్రంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసే కుయుక్తులకి కుట్రలకి కుతంత్రాలకి పాల్పడుతున్న నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ ఉదాసీనత ప్రదర్శిస్తారు? ఇంకా అతని విషయంలో ఇదే ఉదాసీనత ప్రదర్శిస్తే రేపటి రోజున సమాజం చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.